आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మల్లన్న స్వామికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్నను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. యావత్ తెలంగాణ సుభిక్షంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆ మల్లన్న స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు. కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు, అందరికీ అండగా నిలబడే కొమరవెల్లి మల్లన్న ఆలయంలో భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం కావాలని కోరుకోవడం జరిగిందన్నారు. కొమరవెల్లి మల్లన్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతానికే కాక యావత్ తెలంగాణ మొత్తానికి పెద్ద దేవాలయం అన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రిగా తాను, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తమకు ఆ దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత సంకల్పంతో ముందుకు పోతామన్నారు. ఉగాది వరకు జరిగేటువంటి కొమరవెల్లి మల్లన్న ఈరోజు దర్శించుకున్నాం. మా కుటుంబ సమేతంగా యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరవెల్లి మల్లన్నను ప్రార్థించుకున్నాం. కొమరవెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు, ఇంటి దైవం, అందరికీ రక్షించేవాడు, ఆపద మొక్కులకు అందరికీ కూడా ఒక అండగా నిలబడేటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే
హుస్నాబాద్ ప్రజలకు అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇలవేల్పుగా ఉన్నటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని లోపల భగవంతుని ఆశీర్వచనం తీసుకొని మరి అందరం బాగుండాలనే సందర్భంగా ప్రార్థించుకున్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతోపాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటున్నాం. తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా, మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంత కంటే ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. आप देख रहे हैं मी 6 न्यूज।